Hi friends, good morning all of you. This is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 4 years experience in teaching quantitative aptitude. You can follow me on my Facebook page Maths with Money. So regarding this video, it is the video on problems in rhombus. Rhombus లో మనకి ఫస్ట్ పార్ట్ అనేది మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అంటే రాంబస్ లో ప్రాపర్టీస్ ఏంటి, రాంబస్ సంబంధించి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. సో రాంబస్ లో ఇంకా మనం ఇంకొక టైప్ చెప్పుకున్నాం ఏంటి, కైట్ డార్ట్ అని కూడా చెప్పుకున్నాం. సో కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంబస్ కంప్లీట్ అయిపోయింది ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో రాంబస్ సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేస్తాం. సో రాంబస్ అనేది బేసిక్గా చాలా చాలా చిన్న టాపిక్. ఓకే, బేసిక్గా వన్ క్వశ్చన్ అనేది రావచ్చు ఎస్ఎస్సిలో అయినా కానీ డిఏఓలో అయినా కానీ. ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. అంటే అంత ఎక్కువ డిఫికల్టీనెస్ అనేది ఎక్కువగా ఉండదు దీంట్లో. ఓకే, లెట్స్ సీ. సో బేసిక్గా మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఏంటి, ప్రాబ్లమ్స్ ఇన్ రాంబస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేస్తాం. మోస్ట్లీ 10+ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే, అవి సరిపోతాయి. ఓకేనా, లెట్స్ సీ ద ఫస్ట్ వన్. If PQRS is a rhombus and angle SPQ equal to 50 degrees, then what is the value of angle RSQ? ఒక రాంబస్ ఇచ్చాడు, దాంట్లో ఒక యాంగిల్ ఇచ్చాడు, ఇంకో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో వాట్ ఆర్ ద ఆప్షన్? 75, 45, 55, 65. సో ఎప్పుడైనా మీకు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికైనా, ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడానికైనా, అది రాంబస్ అవ్వచ్చు, ఏ క్వాడ్రిలేటర్ అవ్వచ్చు, మీ కాన్సెప్ట్లో మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ ప్రాపర్టీస్ని ప్రతిదీ మీకు మైండ్లో ఐడియా ఉంటుంది. సో ఆ బేసిక్స్ అనేవి లేకుండా మీరు ఏ ప్రాబ్లం కూడా చేయలేరు అనమాట. ఓకే, లెట్స్ సీ. ఫర్ సపోజ్ దేర్ ఈజ్ అ రాంబస్ PQRS. ఇదే మనం ఒక రాంబస్ అనుకుంటే ఫస్ట్ వాడు ఇచ్చిన వాల్యూస్ మీరు చూసుకుంటారు. ఎక్కడ ఇచ్చాడు? SPQ అంటే ఏంటమ్మా? ఇది 50. ఓకే, మీరు నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ RSQ అంటే ఏంటి? దిస్ యాంగిల్, ఈ యాంగిల్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంతేనా. మీకు నేను ప్యారలోగ్రామ్స్లో చెప్పాను, ప్యారలోగ్రామ్స్ ప్రాపర్టీస్ అనేవి రాంబస్ కూడా అప్లై అవుతాయని కూడా చెప్పాను. ఏంటమ్మా ఫస్ట్ ప్రాపర్టీ? సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ప్యారలోగ్రామ్ ఆర్ 180 degrees. నాట్ ఓన్లీ ఇన్ ప్యారలోగ్రామ్, ఇన్ రాంబస్ ఆల్సో దిట్ ఈస్ 180 degrees. ఎస్, సో ఇది 50 కాబట్టి టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? ఇది 130 degrees ఉంటుంది. బికాస్ 180 minus 50 is 130. ఎస్, so total internal angle of S is 130. SQ is nothing but diagonal. ఇది diagonal కాదా? నేను ఏం చెప్పాను? Diagonals becomes the angular bisectors of the internal angles. అంటే SQ అనేది ఏమవుతుందమ్మా? It is the angular bisector. So these two are equal. Angle PSQ is same as angle RSQ because the diagonal becomes the angular bisector in rhombus. కాబట్టి 130లో ఆఫ్ ఎంతమ్మా? 65 degrees. So it is also 65 and it is also 65. So finally what is the value of angle RSQ? It is equal to 65 degrees. So application of the basic properties. మీకు ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న బేసిక్ ప్రాపర్టీని తీసుకున్నాను. ఓకేనా, ఇలాంటి చాలా సిల్లీ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం రావు. మేబీ వస్తే మీకు RRB NTPCలో రావచ్చు. ఓకేనా, రైల్వేస్ ఎవరైనా ప్రిపేర్ అయితే RRB NTPCలో ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ అనేవి ఒక్కోసారి వస్తూ ఉంటాయి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ సీ ద నెక్స్ట్ వన్. ఇదే రాంబస్ ABCD. యాంగిల్ A ఈక్వల్ టు 60 degrees and AB ఈక్వల్ టు 12 centimeters. AB means side of the rhombus. Then the diagonal AC equal to how much? Okay, and the options are 6, 12, 10, 12. You have to find out the diagonal AC. We have two diagonals in rhombus and those two diagonals are not unequal. Yes, no. For suppose it is a rhombus A, B and C and D. AB is 12. In rhombus all sides are equal, so one side is 12 means all sides are 12. Angle A equal to 60 degrees. Angle A is 60 degrees. And you have to find out what AC. AC means this is the diagonal. Okay. So now if I join D and B, that is BD. BD is also a diagonal of rhombus and AC and BD are not equal,
బట్ దే ఆర్ పెర్పెండిక్యులర్. అవునా కదమ్మా? మనం చెప్పుకున్నాం ఏసీ అండ్ బీడీ ఆర్ పెర్పెండిక్యులర్, డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ యాంగిల్ ఏ 60 కాబట్టి ఖచ్చితంగా యాంగిల్ బి ఎంత వస్తుందమ్మా? టెల్ మీ యాంగిల్ బి ఈక్వల్ టు హౌ మచ్? 120. మీరు అది చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది కదా ఇక్కడ ఇది 60. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి ద యాంగులర్ బైసెక్టర్, సో 30. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చెప్పాను, డయాగ్నల్స్ అనేవి యాంగులర్ బైసెక్టర్స్. టోటల్ యాంగిల్ 60 కాబట్టి ఏసీ డయాగ్నల్ కాబట్టి 30 అవుతుంది. అవునా? ఇది 30, ఇది 90 అయినప్పుడు ఇది ఎంత వస్తుందమ్మా? ఓన్లీ దిస్ యాంగిల్ ఇది 60 degrees. ఎప్పుడైనా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30, 60, 90 ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ 60 అండ్ ఇట్ ఈస్ 30 అండ్ ఇట్ ఈస్ 90. దెన్ నేను ట్రిగ్నోమెట్రీలో చెప్పాను యూనిట్స్ ఎలా ఉంటాయి. 60కి ఆపోజిట్ tan 60 అంటే √3 కదా. సో √3 అండ్ ఇట్ ఈస్ 1 అండ్ ఇట్ ఈస్ 2. అంటే 60కి ఆపోజిట్గా ఉన్న సైడ్ √3 పార్ట్స్ అయితే 30కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అనేది 1 పార్ట్ ఉంటుంది. 90 degreesకి ఆపోజిట్గా ఉన్నది 2 పార్ట్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ వీ ఆల్రెడీ లర్న్డ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీలో కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం, 30కి ఆపోజిట్గా ఉన్నది ఏంటమ్మా? 1 పార్ట్ అండ్ ఇట్ ఈస్ √3 పార్ట్స్ అండ్ ఇట్ ఈస్ 2 పార్ట్స్. అంతేనా? సో 2 పార్ట్స్కి ఆపోజిట్గా ఉన్నది ఎంతమ్మా? 2 పార్ట్స్కి ఆపోజిట్గా ఉన్నది ఎంత? 12. 2 parts is given as 12 centimeters. And what you have to find out AC. Suppose intersection of diagonals O అనుకుంటే ఏవో ఎన్ని పార్ట్స్ మనకు వచ్చింది? √3 పార్ట్స్. ఏవో బైసెక్ట్స్ కదా, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఇది √3 అయితే ఇది కూడా √3. సో what is the total length of the diagonal? 2 √3 parts. 2 √3 parts equal to how much? 12 √3 centimeters. Where it is? Fourth option. నాట్ మచ్ డిఫికల్ట్, ఇదేం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, చాలా సింపులే మీకు. ఓకే, సో ఎప్పుడైతే మనకి 30, 60, 90 ఎప్పుడైనా కనిపించింది అనుకోండి, √3, 1, 2 పెట్టుకుంటాం. మనకి 2 పార్ట్స్ ఇచ్చాడు, √3 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి హాఫ్ ఆఫ్ ది డయాగ్నల్ వస్తుంది ఏవో, కానీ ఫుల్ డయాగ్నల్ కావాలంటే 2తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో 12 √3 is answer. And tell me the value of diagonal BD in the comment section. కమెంట్ సెక్షన్లో చెప్పండి బీడీ అనే డయాగ్నల్ లెంత్ ఎంత ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. అండ్ టెల్ మీ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. సో బేసిక్గా రాంబస్లో అన్ని చాలా ఈజీ మోడల్సే ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ చూడండి, ABCDs are rhombus whose side, one side is 4 centimeters and angle ABC is 120 degrees. Then the length of diagonal BD is equal to how much? సో ఇందాక ఏసీ కదా, ఇప్పుడు BD సేమ్ అలానే చేస్తాం మనం, ఏముండదు. సపోజ్ ఇది ABCD అనుకుందాం. ఇట్ ఈస్ అ రాంబస్. యాంగిల్ ABC is 120 degrees and the length of BD అంటే మనకి ఏమి ఇచ్చాడమ్మా? AB ఇచ్చాడు 4. AB 4 అంటే అన్ని సైడ్స్ కూడా ఏమవుతాయి? 4, 4, 4 బికాజ్ ఇట్ ఈస్ అ రాంబస్. సో నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, చూడండి ఇది 120 degrees కానీ BD అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి? యాంగులర్ బైసెక్టర్. సో ఇట్ ఈస్ 60, ఇట్ ఈస్ ఆల్సో 60. అంతేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇది 60 అయితే ఇది ఖచ్చితంగా ఇది ఎంత అవుతుందమ్మా? 60, బికాస్ దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ ఇట్ ఈస్ అ ట్రాన్స్వర్సల్. సో దీస్ టూ ఆర్ ఈక్వల్. సో దిస్ యాంగిల్ 60, ఇట్ ఈస్ 60, సో ఇట్ ఈస్ ఆల్సో 60 degrees. సో ABD అనేది ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 sides 4, 4 అయినప్పుడు BD కూడా ఎంత అవుతుంది? 4 centimeters. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఈ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు, లేదంటే మనం సెకండ్ ప్రాబ్లం చెప్పుకున్న విధంగా కూడా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఒక AC అనే డయాగ్నల్ తీసుకొని ఇక్కడ 90 degrees పెట్టి, ఇది 60, ఇది 30 అని పెట్టి, √3 parts, 1 part and 2 parts. 2 parts is 4 centimeter, 1 part is 2 centimeters. 1 part is nothing but half of the diagonal and full length BD కావాలంటే 2 times, that is 4 centimeters. అలా కూడా మనం చేయొచ్చు. ఓకే, కానీ కొన్ని మోడల్స్ కొన్ని విధంగా చేయడం వల్ల మనం ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ప్రాబ్లం బట్టి మనం మెథడాలజీని వెంటనే మార్చుకోవాలి. ఒకే మెథడాలజీతో అన్ని వెళ్ళలేము. ఓకేనా? క్లియర్? ఇఫ్ ఎనీబడి హ్యాస్ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. Clear? Next one.
diagonal of rhombus are 30 centimeters and 16 centimeters. Diagonals are 13 and 16. Find the perimeter of the rhombus. 62, 68, 72 and 76. Here diagonals are given and you have to find out perimeter. So rhombus perimeter formula ఏంటమ్మా 4a and where a is the side of the rhombus. ఇప్పుడు మీకు అందరికీ మైండ్లో ఏమొస్తుందంటే సారు మనకి ఏం చెప్పారంటే నేనేం చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో రిలేషన్ బిట్వీన్ డయాగనల్స్ అండ్ సైడ్ ఆఫ్ ది రాంబస్ ఈజ్ ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ అని చెప్పనా లేదా లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ బట్టి మనం చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకూడదని నేను చెప్పను, కానీ దానివల్ల మనం టైం ఎంత తీసుకుంటుందో చూడండి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ 30 16 అంటే 30 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్. ఓకే, అంటే 4తో క్యాన్సిల్ చేయాలి. 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 16 కాబట్టి 64. నెక్స్ట్ ఇక్కడ 2 స్క్వేర్ తీస్తే 15 స్క్వేర్ కాబట్టి 225. 4తో క్యాన్సిల్ అయింది. 225 ప్లస్ 64 289. That is equal to a square. So what is the value of a? 17. a 17 కాబట్టి 4 into a, that is perimeter, 4 into 17, that is equal to 68 centimeters. ఇది జనరల్గా మనం ప్రాపర్టీని అప్లై చేసుకునే మెథడ్ అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎవడైతే ఫాస్ట్ చేసుకుంటాడో వాడు అయిపోతుంది. మీకు ఇక్కడ నెంబర్స్ ఇంకొంచెం హయ్యర్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, క్యాలిక్యులేషన్తో పాటు టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది, అవునా? కాబట్టి డయాగ్నల్స్ ఇచ్చి మీకు సైడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఈ ప్రాపర్టీ అప్లై చేయకుండా మనకి రాంబస్లో ఉన్న బేసిక్ ప్రాపర్టీ అప్లై చేసి మనం చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఓకేనా? అది ఎట్లా చేస్తామో చూడండి. లెట్స్. సో ఏం చెప్తామంటే మనం, సపోజ్ దిస్ ఈస్ ఎ రాంబస్ and these are the diagonals. For suppose A, B and C, D is a rhombus and one diagonal is 30. So this పెద్ద diagonal, longer diagonal ఏమో 30 అనుకుందాం and shorter diagonal ఏమో 60. Sorry, 60. ఓకే, సో ఇప్పుడు మనకి diagonal bisect each other కదా, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు మనం, so this length it is equal to half of the 30 and the 15. Okay, and ఇది total 16 కాబట్టి ఇది half అవుతుంది కాబట్టి ఇది 8. సో ఖచ్చితంగా diagonals are perpendicular, so it is a 90. సో మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒకటి 15 ఒకటి 8 perpendicular sides. So what is the triplet? We have 8 15 and 17. So what about the side of the triangle? Sorry, side of the rhombus, 17 centimeters. Since side of the rhombus is 17, perimeter is 4 times of 17, that is equal to 68 centimeters. So compared to previous method, this method is better when you have diagonals and you have to find out side, or when you have side and one of the diagonal and you have to find out other diagonal. ఒక సైడ్ ఒక డయాగ్నల్ ఇచ్చి వేరే డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా ఈ మెథడాలజీ కనుక మీరు ప్రొసీడ్ అయితే బెటర్ ఆప్షన్. ఓకే, చూడండి నెక్స్ట్ మోడల్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఫిఫ్త్ వన్, ఫైండ్ ద డయాగనల్ ఆఫ్ ది రాంబస్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఈస్ 52. పెరిమీటర్ అంటే సైడ్ ఇచ్చినట్టు ఇండైరెక్ట్ గా, పెరిమీటర్ అంటే 4 టైమ్స్ కదా, మనకి దానికి సైడ్ వచ్చేస్తాం. వైల్ ఇట్స్ లాంగర్ డయాగ్నల్ ఇస్ 24. లాంగర్ డయాగ్నల్ 24 అంట. అయితే మీకు ఇంకొక డయాగ్నల్ ఎంత అని అడుగుతున్నాను. లాంగర్ డయాగ్నల్ 24 అంటే ఖచ్చితంగా దానికన్నా చిన్న డయాగ్నల్ అనేది తక్కువే ఉంటుంది. సో ఆల్ ఆప్షన్స్ ఆర్ లెస్ దాన్ 24. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద షార్టర్ డయాగ్నల్ లెంత్. క్లియర్? సో బేసిక్గా మీరు ఒక 10 సెకండ్స్ తీసుకొని ఫటాఫట్ చేసేయండి, ఫాస్ట్ చేసేవచ్చు. లెట్స్ సీ. Suppose this diagonal A, B, C and D. చెప్పాను కదా పెరిమీటర్ వాడు ఇచ్చాడు, పెరిమీటర్ 52. పెరిమీటర్ is nothing but 4 times of the side, it is given as 52. So what is the value of A? Side 30 అంటే ఈ 30 ఇచ్చినట్టు.
Longer diagonal, total length of the diagonal is 24. So what about the half of this length? ఈ పార్ట్ అనేది హాఫ్ ఉంటుంది కదా అంటే 12. So now we have a right angle triangle with one perpendicular side 12 and 13 is the hypotenuse. So what about other perpendicular side 5? Because 5, 12, 13 is triplet. So ఇది 5 కానీ మనకి వచ్చింది ఏంటి OC, half of the shorter diagonal. So full length of diagonal, shorter diagonal is 2 times of 5, that is 10 meters. That's it. So option అవుతుంది, fourth option అనేది correct answer అవుతుంది. Clear? Is there any doubt? Simple process. Next one. Yes, sixth one. Perimeter of rhombus is 48. Perimeter 48 ఇచ్చాడు. And one of the obtuse angle is at twice its acute angle. Then find its area. సో చూసారు ఇక్కడ మీకు ఏంటంటే మోడల్ మారుతుందన్నమాట. ఇంతవరకు మీకు వాడే యాంగిల్ ఇచ్చేసాడు ఇందాక వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాడు యాంగిల్ ఇవ్వట్లేదు. హీ వాజ్ గివెన్ ద రిలేషన్ బిట్వీన్ సమ్ యాంగిల్స్. ఓకే, సో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి, 84√3, 72√3 అండ్ 96√3 అండ్ 111√3. సో బేసిక్గా మనకి రాంబస్ ఒకటి తీసుకుందాం ఫస్ట్. ఏబిసిడిస్ ఆర్ రాంబస్. సో ఇప్పుడు ఈ రాంబస్లో మీరు ఏం చేస్తున్నారు, acute angle. ఫర్ సపోజ్ యాంగిల్ ఏ ఈజ్ acute. Suppose if I take it as theta. Okay. Then angle B, this obtuse angle is equal to 2 times of acute angle. That is angle B equal to almost 2 theta. So if angle A is theta, angle B is obtuse, that is 2 theta. And sum of the adjacent angles, that is equal to 180 degrees and 3 theta and the 180. Then theta equal to almost 60 degrees. Theta equal to almost 60 degrees. Side ఇచ్చాడా, సైడ్ ఇవ్వలేదు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ నుంచి నేను సైడ్ ఫైండ్ అవుట్ చేయగలను. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను, ఇట్ ఈస్ 4 times of side. So 4 times of side is 48. So what is the value of A? 12. Sir, ఎందుకు సార్ మీరు ఇప్పుడు సైడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు? When I know the value of side of the rhombus A, an angle between any two adjacent sides theta, then what is the delta area of the rhombus? A square sin theta. Yes. So A square ante 12 square sin theta, theta equal to 60. Sin 60 antama √3/2. So 144/2 అంటే 72 into √3. So 72√3 ఎక్కడ ఉందమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్గా మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో వాడు ఏమి ఇస్తున్నాడు, వాడు ఇచ్చిన దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ యాంగిల్స్ రిలేషన్ ఇస్తున్నాడు అంటే మనకి యాంగిల్ వస్తుంది. యాంగిల్ తెలిసినప్పుడు, సైడ్ తెలిసినప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి. సో బంచ్ ఆఫ్ ఫార్ములాస్ నుంచి మీరు వెంటనే దాన్ని పిక్ చేసుకోవాలి, ఏది కరెక్ట్గా పిక్ చేసుకోవాలో తెలియాలి. క్లియర్? నెక్స్ట్ వన్, 7 చూడండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ whose 3 vertices lie on the circumference of a circle. అంటే ఒక రాంబస్ లోని ఉన్న 3 వెర్టిసెస్ కూడా సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉన్నాయంట. whose radius is 14 centimeters. అంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు 14. అండ్ 4th vertex is the center of the circle. 4వ వెర్టెక్స్ ఏమవుతుందంటే సెంటర్ అంట. ఓకే, దెన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ ద రాంబస్ ఇచ్చాడా, ఇవ్వలేదు. తీటా ఇచ్చాడా, ఇవ్వలేదు. కానీ అసలు ఏమి ఇచ్చాడు వాడు అని మనం ఫైండ్ అవుట్ చేయడం గురించి ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేయడం తెలియాలి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్స్ చూడండి, 84√3, 70√3, 98√3 అండ్ 112. సో ఒక 2-3 సెకండ్స్లో ముందు డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. సో డయాగ్రామ్ డ్రా చేయడం తెలిస్తే ప్రాబ్లం అనేది చాలా సింపుల్ అయిపోతుంది. లెట్స్ సీ. సో ఇలా ఒక సర్కిల్ ఉంది మనకి. ఓకే, ఈ సర్కిల్లో మీరు ఒక రాంబస్, ఇది సపోజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ బి అండ్ ఇట్ ఈస్ సి.
So ABC, these three vertices lie on the circumference of the circle, and O is the radius, center of the circle. And what is the radius? OC 14. OC 14 అయితే OA కూడా 14 అంతేనా? అంటే ఇండైరెక్ట్ గా దీస్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ది రాంబస్. సో అన్ని కూడా ఎలా ఉంటాయి? 14 ఉంటాయి. అంటే మనకి ఏమి ఇచ్చాడు? సైడ్స్ ఇచ్చాడు. దానా? సో ఇప్పుడు సైడ్స్ తెలిసినప్పుడు వాటి అంటే ఎడ్జసెంట్ సైడ్స్ మధ్యన యాంగిల్ కూడా తెలిసింది అనుకోండి, ఫర్ సపోజ్ ఈ యాంగిల్ కూడా తెలిసింది అనుకోండి, అప్పుడు మనకి డైరెక్ట్గా ఏ రాయొచ్చు? మనం A² sin తీటాగా రాసుకోవచ్చు. అవునా? డెల్టా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మరి ఆ తీటా నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? హౌ ఐ కెన్ ఫైండ్ అవుట్ తీటా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది తీటా అనుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్. ఓకే, ఇది తీటా అయితే ఇది ఎంత అవుతుందమ్మా? 180 మైనస్ తీటా, అంతేనా? ఇది తీటా అయితే ఇది 180 మైనస్ తీటా, సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ తీటా అండ్ 180 మైనస్ తీటా కాబట్టి. అవునా? అప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది మనకి? 180 మైనస్ తీటా. ఎస్ సార్, వెరీ. ఇప్పుడు నేను తీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇఫ్ ఐ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్, ఏదైనా తీసుకున్నాం అనుకో, ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ఆఫ్ ది సెంట్రల్ యాంగిల్. మీకు సర్కిల్స్ లో చెప్తాను, దిస్ ఇస్ ద సెంట్రల్ యాంగిల్ అండ్ ఇట్ ఈస్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ మేడ్ బై ది సేమ్ ఆర్క్ ఏసీ. ఎస్, కాబట్టి ఇది 180 మైనస్ తీటా అనేది ఆఫ్ అంటే ఎంత వస్తుందమ్మా? 90 మైనస్ తీటా బై 2. సపోజ్ ఈ పాయింట్ డి అనుకుంటే ABCD is a cyclic quadrilateral. In cyclic quadrilateral, sum of the opposite angles are 180. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి? 180 వస్తుంది. ఓకే, సో ఇది మీకు నేను నెక్స్ట్ చెప్తాను సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ లో, డోంట్ వరీ. ఎందుకు అసలు 180 ఉంటాయని కూడా చెప్తాను, బట్ ప్రెసెంట్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీకు గుర్తుంటే సరిపోతుంది. సో అప్పుడు ఏం చెప్పొచ్చు నేను? 180 మైనస్ తీటా ప్లస్ 90 మైనస్ తీటా బై 2, it is equal to 180 degrees. So 180 cancel, and what is the value of theta? Theta minus theta by 2, 3 theta by 2 equal to 90. So what is the value of theta? 3 ones 330 is 30 into 2 60. Okay, so theta 60 కాబట్టి theta 60 వచ్చేసింది, నాకు ఏ వచ్చేసింది? sin 60 వచ్చేసింది. సేమ్ ఇందాకట్లాగే ఏ ఎంతమ్మా? దట్ ఈస్ రేడియస్ 14. 14 into 14 sin 60, that is root 3 by 2. 2 ones 2 7. 14 into 7, that is 98 root 3 centimeter square is the area of this rhombus. The rhombus area. Okay, so what is the correct answer here? 98 root 3. Third option is the correct answer. Okay, సో ఇప్పుడు మీరు ఈ మెథడాలజీ అంటే ఇది ప్రాబ్లం చూడగానే ఇది ఐడియా ఎలా వస్తుంది సార్ మాకు అంటే? ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ప్రాపర్టీ అప్లికేషన్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు మనం ఇలా 180 మైనస్ తీటా ఇట్లా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా క్లియర్గా మనం ఇంకా తక్కువ టైంలో చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలిసి ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు అనమాట. ఎలా చేసుకుంటాం అంటే మనం అప్లై చేసే ముందే మనం అనుకుంటాం అనమాట, ఇది ఫర్ సపోజ్ 2 తీటా అని తీసుకుంటాను. ఎందుకు? ఇది డబుల్ ఉంటే ఇది ఈజీగా తీటా అవుతుంది కాబట్టి. ఓకే, ఇది 2 తీటా అని నేను తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా 2 తీటా అని అవుతుంది, ఇది హాఫ్ తీటా అవుతుంది. అప్పుడు 2 తీటా ప్లస్ తీటా షుడ్ బి 180, అంటే తీటా ఈక్వల్ టు 60. ఓకే, తీటా ఎంత అవుతుంది? 60. 2 into 60 అంటే 120. ఇది 120 అయితే ఇది 60 అయిపోతుంది. సో అది చేయొచ్చు, కానీ అది ఎప్పుడు మీకు ప్రాపర్టీస్ అనేది ఫాస్ట్గా ఉండేటప్పుడు ఇవి చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇట్లా తీటా బై 2 అనేవి కనిపించవు. ఫ్రాక్షన్స్ అనేవి కనిపించకపోతే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు ఒక ప్రాబ్లం. ఓకే, సో అది కూడా కరెక్ట్. క్లియర్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 98 root 3. I hope you all are clear with this problem. And next one diagonal of the rhombus is 42. Diagonal ఇచ్చాడు, perimeter ఇచ్చాడు, radius of the circle inscribed in the rhombus. rhombus లో నేను ఒక సర్కిల్ ని ఇన్స్క్రైబ్ చేస్తే దాని యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 2 ప్రాపర్టీస్ అప్లై చేయాలి. చూడండి,
నార్మల్గా డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ అని చెప్పాను మీకు అందరికి, ప్రాపర్టీ చెప్పాను లేదా. సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్. అవునా, అంటే మీరు ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈక్వల్ ఎంత, డెల్టా బై ఎస్. డెల్టా అంటే ఏరియా, ఏరియా వాడు ఇచ్చాడా, ఇవ్వలేదు. ఎస్ అంటే ఏంటి, సెమీ పెరిమీటర్, అంటే పెరిమీటర్లో హాఫ్, పెరిమీటర్ 140 కాబట్టి 70. అంటే నాకు డెల్టా కనుక తెలిస్తే డెల్టా బై 70 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. అవునా, వాడు డెల్టా ఇచ్చాడా, ఇవ్వలేదు. మరి డెల్టా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, డయాగ్నల్ ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. మనం డయాగ్నల్ తెలిసినప్పుడు, డయాగ్నల్ పెరిమీటర్ తెలిసినప్పుడు ఇంకొక డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక డయాగ్నల్ తెలిసింది అంటే 2 డయాగ్నల్స్ తెలిసినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా ఏంటో మనకి ఆఫ్ d1 d2. అవునా కదా, ఆ ఫార్ములా అప్లై చేసి ఫస్ట్ డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకానా, లెట్స్ సీ హియర్ ద వాల్యూస్ ఆర్ వాట్. లెట్స్ సీ, పెరిమీటర్ 140 అంట. పెరిమీటర్ అంటే ఏంటమ్మా, 4a is 140. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a, 35. అవునా, 35 సెంటీమీటర్స్. దట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ది rhombus. Diagonal 42. Okay, so it is 35 and total length of the longer diagonal is 42. 42 అయితే ఇది half ఎంత వస్తుంది, 21. Now it is a right angle triangle in which perpendicular side 21 and it is 35. And what about this side, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇది. We have a triplet, yes. సో మనకి బేసిక్ ఇక్కడ కామన్గా ఉన్నాయి, 7 3 21, 7 5 35. సో 7 కామన్ తీసేస్తే 3 5 కనబడుతున్నట్టు ఇది 4 అవ్వాలి. 3 4 5 ట్రిప్లెట్. సో 7 కామన్ తీసాం కాబట్టి 7తో మల్టిప్లై చేయండి, 4 × 7 28. ఈ 28 అనేది ఏంటి, 28 అనేది హాఫ్ ఆఫ్ ది షార్టర్ డయాగ్నల్. సో షార్టర్ డయాగ్నల్ మొత్తం ఎంత అవుతుంది, 28 × 2 దట్ ఈస్ 56. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ లెంత్ ఎంత, 56. సో లెట్స్ సీ నౌ వాట్ ఈస్ ద ఏరియా. ఏరియా ఏమవుతున్నప్పుడు ఆఫ్ d1 56, d2 42. సో లాంగర్ ఆర్ షార్టర్, మనకి అది లాంగర్ షార్టర్ అని తెలియదు, నేను అలా అనుకున్నాను, అది షార్టర్ కాదు, అది లాంగర్ డయాగ్నల్. ఓకే, బై 70. సో 2 1s 2 21s, 7 10s 7 3s, 56 3s 168 by 10, that is 16.8 centimeters. That is the radius of circle which was inscribed in the rhombus. That's it. Okay, this is another important model. Clear? And the next one, yes, 9th one, if a square and rhombus stand on the same base between two parallel lines. It is not between two parallel lines, between parallel lines, not. Then the ratio of the areas of the square and the rhombus. So you have to find out the area of the square to the area of the rhombus. Equal to what? Greater than 1, less than 1, less than or equal to 1, and we can't say that. సో బేసిక్గా ఈ ప్రాబ్లం నేను చెప్పేటప్పుడు మీకు అందరికీ స్క్వేర్కి రాంబస్కి డిఫరెన్స్ తెలియాలి. ఓకే, అది తెలిస్తే చెప్పవచ్చు. సో బేసిక్గా మీరు అందరూ చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, స్క్వేర్ అంటే ఏంటంటే చతురస్రం. చతురస్రంకి రాంబస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటమ్మా, చతురస్రంలోని అన్ని యాంగిల్స్ కూడా ఇంటర్నల్ యాంగిల్స్ 90 degrees ఉంటాయి అంతే. రాంబస్ లాగే స్క్వేర్లో కూడా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ స్క్వేర్లోని 90 degrees ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఇది డయాగ్రామ్ వేసి చెప్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ సీ. సపోజ్ దిస్ ఈజ్ అ రాంబస్ ABC. ఇదే రాంబస్ మీద అంట సేమ్ సైడ్ లెంత్, సపోజ్ దీని సైడ్ లెంత్ ఏ అనుకుందాం ఫర్ సపోజ్ మీకోసం. ఓకే, ఏ అనే సైడ్ లెంత్ ఉంది, ఏబి అనే సైడ్ మీద ఒక స్క్వేర్ పెట్టాను అనుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ యొక్క ఏరియాకి అలానే ఈ రాంబస్ యొక్క ఏరియాకి రేషియో ఎంత ఉంటుంది అని అడుగుతుంది. ఓకే, దట్స్ ఇట్. చాలా సింపుల్గా చెప్పచ్చు మీకు. ఇది ఏ కాబట్టి ఏబి, సపోజ్ ఇట్ ఈస్ ఈఎఫ్ అనుకుందాం. ఓకే, ఇట్ ఈస్ ఈ అండ్ ఇట్ ఈస్ ఈఎఫ్. ఏబిఎఫ్ ఈజ్ ఎ స్క్వేర్. ఇది ఏ కాబట్టి ఖచ్చితంగా ఇది స్క్వేర్ కాబట్టి ఇది కూడా ఏ, అంతేనా.
సో నౌ టెల్ మీ, అబ్జర్వ్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బేసిక్గా మనకి ఈ టోటల్ లెంత్ ఏ అయినప్పుడు ఈ లెంత్ చూడండి, ఇది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఏ కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువే ఉంటుంది. బేసిక్గా మనకి రాంబస్లో దీన్ని మనం ఏమంటాం, హైట్ అంటాం, అవునా? సో దిస్ హైట్, సో రాంబస్ ఏరియా చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్? బేస్ ఇంటూ హైట్, అంటే ఏ ఇంటూ హెచ్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్? ఏ ఇంటూ ఏ. సో ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఏ బై హెచ్. హెచ్ ఏమో ఏ కన్నా తక్కువ ఉంటుంది అంటున్నాను. హెచ్ అనేది ఏ కన్నా తక్కువ ఉంటే ఏ బై హెచ్ అనేది గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 అన్నా? ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1. ఎందుకు? హెచ్ అనేది ఏ కన్నా తక్కువ ఉంది. ఏ ఈజ్ లెస్ దాన్ హెచ్, సారీ, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ ఆర్ హెచ్ ఈజ్ లెస్ దాన్ ఏ. ఏ అనేది హెచ్ కన్నా ఎక్కువ ఉంది, లేదంటే హెచ్ అనేది ఏ కన్నా తక్కువ ఉంది. సో అప్పుడు ఏ బై హెచ్ అనేది ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 1. సో యు ఆర్ ఫైండింగ్ ద రేషియో ఆఫ్ స్క్వేర్ టు రాంబస్, ఏ బై హెచ్ విచ్ ఈస్ ఈక్వల్ టు విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో ఫైనల్గా ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనం? గ్రేటర్ దాన్ 1 అని క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పుడు మీకు అందరికీ వచ్చే డౌట్ ఏంటి తెలుసా? సార్ ఈ డయాగ్రామ్ని మీరు ఈ విధంగా ఎందుకు వేశారు, ఇక్కడ పెట్టచ్చు కదా ఇది, అప్పుడు హెచ్ అనేది ఏ కన్నా ఎక్కువ ఉంటుంది కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. వాళ్ళ కోసం నేను ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసలు మీకు అది ఎంత ఉందో కూడా తెలియదమ్మా, లైట్ కొట్టండి. ఎందుకు? అవన్నీ మనకి కష్టంగా ఉంది, ఈ డయాగ్రామే కష్టం అనుకోండి. లెట్స్ టేక్ లీవ్ ఇట్, ఇదంతా వదిలేసేయండి, హెచ్లోకి ఇచ్చిన అన్నీ వదిలేయండి. ఏం చేస్తారంటే ఇది తీటా అనుకోండి. నార్మల్గా స్క్వేర్ కాబట్టి టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90. ఇది నేను వేరేగా చెప్పక్కర్లేదు, ఇదంతా 90, అవునా? ఇదైతే తీటా. తీటా ఖచ్చితంగా 90 కన్నా తక్కువే ఉంటుంది. అది నేను చెప్పాలా, వేరేగా చెప్పక్కర్లేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్, ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది రాంబస్, ఏ స్క్వేర్ సైన్ థీటా, వేర్ థీటా ఈజ్ లెస్ దాన్ 90. Theta less than 90, then tell me what is the value of sin theta? It is less than sin 90. Sin 90 అంటే 1. అర్థమవుతుందా? sin theta అనేది ఖచ్చితంగా 1 కన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటి మధ్య మనకి రేషియో కావాలి కదా. ఓకే, ఈ రెండింటి మధ్య రేషియో చేస్తే ఏ స్క్వేర్ క్యాన్సిల్. అంటే ఫైనల్గా మీకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 1 బై సైన్ థీటా, అంతేనా? sin theta is less than 1, then tell me what is the value of 1 by sin theta? It is greater than 1. So ఖచ్చితంగా ఇది ఎంత వస్తుంది? Greater than 1. So the ratio is always greater than 1. అర్థమవుతుందా? సో కాబట్టి మీకు మెథడ్ బట్టి అంటే ఇది, రెగ్యులర్గా మెథడ్ చేయాలి అంటే, లేదు డయాగ్రామ్ బట్టి అంటే ఇది, ఇందాక మీకు చెప్పిన ఫస్ట్. సో మీరు ఏది చేసుకుంటారో అది, మీకు ఏది బాగా అర్థమైతే దాన్ని ప్రొసీడ్ అవ్వండి. Clear? And the next one, 10th. The length of the diagonal of a rhombus is 4/5 of the length of the other diagonal. What is the ratio of the area of the rhombus to the square of its larger diagonal? So ఏం లేదమ్మా, చూడండి, షార్ట్ ఇక్కడ 2 డయాగ్నల్స్ ఉన్నాయి, వాటి యొక్క రేషియో ఎలా ఉంది? 4/5గా ఉన్నాయి, అంతేనా? అంటే ఒకటి 4x అనుకుంటే ఇంకోటి 5x అవుతుంది, అంతేనా? షార్టర్ డయాగ్నల్ 4x అనుకుంటే లాంగర్ డయాగ్నల్ ఎంత? 5x అవుతుంది. క్లియర్? ఏమడుగుతున్నాడు ఇప్పుడు? ఏరియాకి లార్జర్ డయాగ్నల్ స్క్వేర్కి అడుగుతున్నాడు. ఓకే, బేసిక్గా మనకి ఇక్కడ షార్టర్ డయాగ్నల్ 4x, లాంగర్ డయాగ్నల్ 5x కదా. చూడండి, షార్టర్ డయాగ్నల్ ఈజ్ 4x and longer diagonal is 5x. So what is the area? Formula ఏంటమ్మా? Of d1 d2 అంటే of 4x into 5x. 2 1s 2 2s ఎంతమ్మా? 10x square. It is area. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ ది rhombus by లాంగర్ డయాగ్నల్ కి స్క్వేర్ అంటే 10x స్క్వేర్, లాంగర్ డయాగ్నల్ ఎంతమ్మా? 5x. 5x హోల్ స్క్వేర్ అంటే 25x స్క్వేర్. సో x స్క్వేర్ క్యాన్సిల్, 5 2s 5 5s, 2/5 అంటే ఎంతమ్మా? 0.4.
So 0.4 by 1 is the correct answer. That's all. So see the problem. Yes, fourth option is the correct answer. So ఈ విధంగా మనం చెప్పుకుంటాం. Okay. Next. Eleventh. Find the area of kite whose diagonals are 20 and 15. నేను kite లో ఆల్రెడీ diagonals తెలిస్తే డైరెక్ట్ ఫార్ములా చెప్పాను ఏంటమ్మా, సేమ్ యాజ్ the rhombus that the area of the kite is also of d1 d2. So of into 20 into 15, 2 ones 2 times 15 into 10, 150 centimeter square is the area of the kite. That's it. Same problem like rhombus ది ఇది కూడా మీకు ఏరియా ఏం చేంజ్ అవుతుంది ఎప్పుడు డయాగ్నల్స్ ఇచ్చిన. Okay. Next and last problem for this session, and it is one of the important model. In the adjacent figure, KITE is a kite. KITE is a kite and KI equal to 8 root 2 and IT is also 8 root 2. And KE is 17, TE is 17. KIT is 90 degrees. Then find the area of the kite. Area and so 3 seconds lo first problem అబ్జర్వ్ చేయండి. ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే మీరు ఏరియా ఆఫ్ ది కైట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు చూసుకోండి. మీకు ఏరియాకి నేను రెండు ప్రాపర్టీస్ చెప్పాను, రెండు ఫార్ములాస్. ఫస్ట్ ఏంటమ్మా ఆఫ్ d1 d2. ఇంకొకటి ఏం చెప్పాను, ఏబి సైన్ థీటా అని ఒకటి చెప్పాను. అక్కడ ఏబి సైన్ థీటాలో ఏ అండ్ బి అంటే ఏంటి, దే ఆర్ unequal sides. Okay, and theta is angle between the unequal sides. ఇక్కడ unequal sides అంటే 8 root 2 17 and angle between these unequal sides అంటే k. సపోజ్ ఇది theta అనుకుంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది 8 root 2 into 17 into theta. ఆ theta ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఓకే, కెన్ వి ఫైండ్ అవుట్ దట్? ఎస్, ఎలాగో చూడండి. సో బేసిక్గా ఇక్కడ మనకి KITEలో ఇది 8 root 2 కాబట్టి ఇది 8 root 2 వాడే ఇచ్చాడు, ఇది 70. ఓకే, ఇప్పుడు నేను KTని కనుక జాయిన్ చేశాను అనుకోండి. ఓకే, సారీ, KTని జాయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది 90 కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా ఇది 45, ఇది కూడా ఎంత వస్తుంది 45. అంతేనా? ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది 8 root 2, ఇది 8 root 2. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఇన్ విచ్ ఇట్ ఈస్ 90. ఓకే, అండ్ 45 45 ఉండేటప్పుడు మనకి యూనిట్స్ కాన్సెప్ట్ ఏం చెప్తుందమ్మా, 1 and it is root 2. సో 45కి ఆపోజిట్ గా ఉన్నది 1 part represents 8 root 2, then root 2 parts is 16 centimeters. అలా ఉంచండి. నెక్స్ట్ ఇది జాయిన్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఇది 90 degrees అని చెప్పాను, అలానే ఈ రెండు ఈక్వల్ అని కూడా చెప్పాను. ఎస్, టోటల్ 16 కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకి 8. అవునా? ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది ఓ అనుకుంటే, OT ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 8 17 కాబట్టి OE ఎంత వస్తుందమ్మా మనకి 15. OE ఎంత 15 centimeters. క్లియర్? ఇప్పుడు మీకు ఇక్కడ యాంగిల్ తెలియాల్సిన అవసరం లేదు, క్లియర్గా మనకి ఇక్కడ మొత్తం ఏరియా ఆఫ్ ది కైట్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ KIT, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ KIT ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ KTE అని చెప్పచ్చు. KIT అనేది ఏంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. What are the perpendicular sides? 8 root 2 and 8 root 2. So half into 8 root 2 plus 8 root 2 plus KTE. In KTE చూడండి మనకి ఇక్కడ KTE అనేది ఎలా ఉంది, మీకు ఒక డయాగ్రామ్లో డ్రా చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. It is K and it is T and it is E. If I take KT's base which is 16 centimeters and what about this height, it is 15. అంతేనా?
సో కాబట్టి బేస్ ఇంటూ హైట్ ఆఫ్ ఇంటూ 16 ఇంటూ 15 చేయొచ్చా? ఎస్. కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది చూడండి, క్యాన్సిలేషన్. సో 2 root 2 root 2 2 cancel 8 8 64, 2 1s 2 8s 15 into 8 120, 120 plus 64 is equal to 184. So this is the area of the kite. సో ఎక్కడ ఉందమ్మా 184 సెకండ్ ఆప్షన్. సార్ మీరు చెప్పిన ఫార్ములాస్ ఏమో ఆఫ్ d1 d2 ab sin theta, కానీ ఈ 2 ఫార్ములాస్ అప్లై చేయడానికి వాడు వాల్యూస్ ఇవ్వలేదు, మరి మేము ఎట్లా చేయాలి? అయిపోయింది. ఎస్. ఇప్పుడు మీకు ఇంకొక విషయం తెలియాలి, ఇక్కడ డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఈ విధంగా చేయొచ్చు, ట్రయాంగిల్స్ ఏరియాస్ యాడ్ చేసాం విచ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ కైట్. లేదు అంటే ఈ పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్, ఇది కదా మనకి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద వింతేం కాదు. ఓకే, సో అది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ఇట్ ఈస్ అబౌట్ 1/√. ఓకే, వన్ పార్ట్ తెలుసు కాబట్టి 1/√, అంటే ఇది తెలుస్తుంది. సో దీని నుంచి టోటల్ లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ షార్టర్ డయాగ్నల్ లెంత్ 16 తెలిసింది. సో ఆఫ్ d1 d2 అక్కడ కూడా అప్లై చేయవచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి మనం చేసే మెథడ్స్ అనేవి చాలానే ఉంటాయి. సో దాంట్లో మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్, ఏ మెథడ్ మీరు అప్రోచ్ అవుతున్నారు అనేది. ఓకే, so this is one of the best method. You can apply the same method of d1 d2 for this problem and find out the answer. That is also you will get 184 ohm. Okay, so these are about the problems in rhombus. So ఇప్పుడు మీకు obviously ఒక డౌట్ వస్తుంది, ఇవి సరిపోతాయా మీకు లేదా అని. these problems are sufficient to crack SSC or not? Yes, of course yes, and you have to practice the same models for so many times. చాలా సార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఎగ్జామ్లో అలాంటి మోడల్ కనిపించేసరికి వెంటనే ఐడియా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అండ్ డే ఆఫ్టర్ టుమారో, దట్ ఈస్ 10th June 10th, we have a special class, that is a live class, and I provided the link in the description also. అలానే రేపు కూడా నేను కమ్యూనిటీ పేజ్లో పెడతాను. మీరు ఈ సిస్కో వెబెక్స్ మీటింగ్స్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ మీరు ఇంకేం చేయొద్దు, జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టేయండి. వాడు ఈమెయిల్ ఐడి అవన్నీ అడుగుతారు, ఏం పెట్టద్దు, జస్ట్ ఇన్స్టాల్ చేయండి. నేను చెప్పిన లింక్ అనేది మీరు June 10th మార్నింగ్ 10 AM కనుక మీరు క్లిక్ చేసినట్లయితే యాజ్ యూజువల్ నా మీటింగ్లో మీరు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారు. ఓకే, దాంట్లో నేను మీకు కొన్ని కొత్త మోడల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ CGL మెయిన్స్ క్యాండిడేట్స్. SSC CGL మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేశాడు కదా, October 14th to October 17th. సో వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతాయి. ఓకేనా, సో అలాంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ దీస్ ఆర్ ఆల్సో ఫ్రీ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు టెల్ యూ 2 things. Hope you know about these 2 things. One is ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ PDFs. ఆల్రెడీ మీకు మెయిన్స్ అనేది వచ్చేసింది కాబట్టి మీకు కాన్సెప్ట్ అనేది బేసిక్గా అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఓకే, లేదు అంటే ఇప్పటికీ మీకు టైం లేదు కాబట్టి ఈ PDFs అనేవి పర్చేజ్ చేయండి. అలానే ప్రాబ్లమ్స్ కూడా చాలా నేను ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను ప్రాక్టీస్ చేయడానికి, అవి కూడా పర్చేజ్ చేయండి. ఇంకా అంతేకాకుండా GS పాయింట్ ఆఫ్ వ్యూ అంటే APPSC ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలానే UPSC ప్రిపేర్ అయ్యే వాళ్ళకి FAIRS క్లౌడ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ నేను నా 2016 నుంచి కూడా నా ప్రిపరేషన్ ఇదే ఫాలో అవుతున్నాను, చాలా బాగుంది. సో బేసిక్గా మీకు వాళ్ళు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ Jan 2020 నుంచి December 2020 వరకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు జూన్ కదా, ఇప్పుడు తీసుకుంటే మరి ముందు అన్నీ ఇస్తారంటే ఖచ్చితంగా మీ మెయిల్కి వెంటనే ఫార్వర్డ్ చేస్తారు. సో బేసిక్గా 300 రూపీస్, కానీ మ్యాథ్స్ విత్ మనీ అనే రెఫరల్ కోడ్ వాడితే మీకు ఒక 10% అంటే 30 రూపీస్ తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లింక్స్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంప్లీట్ దిస్ సెషన్, and in the next session I'll come up with the very new model, that is rectangles also. Thank you very much, have a good day and Jai Hind, all the best.